Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. మే 10న భారీ సభకు గోదావరి ఖనిలో విస్తృత ప్రచారం. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మే 10న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గోదావరి ఖనిలో విస్తృత ప్రచారం చేపట్టారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తూ ప్రజలను సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజలను ప్రత్యక్షంగా కలిసి సభ ఉద్దేశాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాలపై సభలో కీలక సందేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. యువత, మహిళలు, కార్మికులు, వ్యాపార వర్గాలు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ చారిత్రాత్మకంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో తడగొండ నరసయ్య, ఊరగొండ అపర్ణ, గుండబోయిన భూమయ్య, కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి భాగ్యనగరం పరేడ్ గ్రౌండ్స్లో నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభ. వారు దేశ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి తెలంగాణకి రావడం చాలా సంతోషకరంగా భావిస్తూ వారికి తెలంగాణ సమాజం సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా గోదావరి ఖనిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి, ప్రముఖులకి అందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ మా అధ్యక్షులు రామచంద్రరావు గారు స్వయంగా అందరికీ కూడా ఆహ్వాన పత్రికల్ని పంపించడం జరిగింది. వాటిని నేరుగా వాళ్ళందరికీ కూడా కలిసి ఆహ్వాన పత్రికని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వ్యాపారస్తులని, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అందరికీ కూడా మేము ఇదే ఆహ్వానంగా మీ అందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ దేశ ప్రగతి ఏ రకంగా ముందుకు పోతూ ఉన్నది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆర్థికంగా 13వ స్థానంలో ఉన్నటువంటి దేశంని ఈరోజు 3వ స్థానంలో నిలిపిస్తూ వచ్చేటువంటి రోజులలో నెంబర్ 1గా ఈ దేశాన్ని నిలపడమే కాదు, విశ్వగురువు స్థానంలో మన భారతదేశాన్ని ఉంచుట కొరకు, నిలుపుట కొరకు ఏ రకంగా కృషి చేస్తూ ఉన్నారో. ఆ వయసులో వారు 18 గంటలు కూడా అవిశ్రాంతంగా ఈ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారు వచ్చేటువంటి సందర్భంలో మీరంతా కూడా భాగస్వాములై ఈ సభని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను. అదే రకంగా ఈ సభలో ఏదైతే ఇప్పటి వరకు కూడా కేంద్ర నిధుల ద్వారా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. రేపు భవిష్యత్తు లోపల తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి లోపల కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధుల కొరకు వరాల జల్లు వారు కురిపించబోతూ ఉన్నారు. అదే రకంగా ఇప్పటి వరకు కూడా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో 3 రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది. అదే రకంగా రేపు భవిష్యత్తు లోపల తెలంగాణలో 100% డబుల్ ఇంజన్ సర్కార్ దిశగా వారి సందేశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి వారి సందేశాన్ని విని ఈ సభని మీరందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి అందరినీ ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి.